కాంగ్రెస్ కు డజన్ త్వరలో హస్తం గుటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 26 మంది టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీని విలన్ చేయడంపైనే ఫోకస్ కేసీఆర్ కు చెక్ పెట్టేలా పకడ్బందీ వ్యూహం లోక్సభ ఎన్నికల్లో జలకివ్వాలని ప్లాన్ అంటూ ఒకరు చూస్తాం ఇక రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ ఎల్పీని విలన్ చేసుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కనుక ఈ 12 మంది చేరితే కనుక ఆ 12 మందిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఖచ్చితంగా జరిగే అవకాశాలే ఉంటాయి రాసి పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు కనుక ఒకసారి కండో మార్చుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వెటుపడి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటాయి సో రేవంత్ రెడ్డి అంత పెద్ద రిస్క్ చేస్తాడా అనేది ఒక డౌట్ కనబడుతూ ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అనేక మంది అధికార హస్తం పార్టీలో చేరిన వాళ్ళు సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యే వరకు ఉన్నారు అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తున్నది పార్లమెంట్ ఎన్నికలకు ముందా లేక ఆ తర్వాత స్టార్ట్ చేయాలా అని దానిపై ఆరా తీస్తున్నది చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నది ఈ 3 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని 7 గులాబీ ఎమ్మెల్యేలు కలిశారు వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే కేసీఆర్ కు జలకిచ్చేలా భారీ సంఖ్యలో ఈరోజు భారీ ఎత్తున ఎమ్మెల్యేలు చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది 3 నెలల్లో 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ జంపింగ్ కు డజన్ మంది రెడీ అంటూ ఒకరిని చూస్తాం కేసీఆర్ కు జలకిచ్చేలా ప్లాన్ బీఆర్ఎస్ చీలికపై ఫోకస్ అంటూ ఒకరిని చూస్తాం సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తున్నప్పుడు కూడా ఇక ఇటు హరీష్ రావు అనే వ్యక్తి షిండేగా మారే అవకాశాలు కనబడుతున్నాయి హరీష్ రావు నెక్స్ట్ ఏ పార్టీలోకి పోతాడు అనేది స్పష్టంగా తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన భారీ ఎత్తున పోయే అవకాశం అయితే కనబడతా ఉంది ఆయన కూడా మరి బీజేపీ వైపు వెళ్ళే అవకాశం కూడా బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం నిట్ట నిలువున చీలి కుప్పగూలే అవకాశం కనబడుతూ ఉంది పెద్ద ఎత్తున కుదుపుండే అవకాశం కనబడుతూ ఉంది